మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతికి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. రణరంగంలోకి అమెరికా అంటండి. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో దాడులు. ఇరాన్ అణుకేంద్రాలపై శక్తివంతమైన B-2 బాంబర్లతో దాడి చేసిందంటండి. హర్ముజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ యోచన, రవాణాపై తీవ్ర ప్రభావం అంటండి. ఇది ఫోర్డో అణుశుద్ధి కేంద్రంపై బంకర్ బస్టర్ బాంబులు అంటండి. నతాంజ్, ఇస్ఫలాహాల్ 40 క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డ ఇరాన్. దద్దరిల్లిన పలు నగరాలు, అనేక భవనాలు నేలమట్టం అంటండి. శాంతించాలని ప్రపంచ దేశాలు పిలుపు. చర్చలకు తావే లేదన్న ఇరాన్ అధ్యక్షుడు ఫెజ్ షియోన్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని గారంటండి. అణు కేంద్రాల లక్ష్యంగా ఇరాన్లోని ఫోర్డో, సంతస్ అణు కేంద్రాలపై ఆదివారం తెల్లవారుజామున అమెరికా దాడులు చేసిందండి. పర్వతాలు అడుగున 90 మీటర్ల లోతు ఉన్న ఫోర్డో కేంద్రంపై B-2 బాంబర్లతో 14 బంకర్ బస్టర్ బాంబులు వేసింది. 13,500 కేజీలు ఈ GBU-57 బాంబులు పర్వతాల్లోకి వెళ్ళాయి అంటండి. శాంతి కావాలో విషాదం కావాలో ఇరాన్ తేల్చుకోవాలని, ఇరాన్ ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధం ముగింపు పలికేందుకు అంగీకరించాల్సిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్గా తెలిపారండి. ఇక మా అణుస్థావరంపై దాడులు చేసి అతిపెద్ద రెడ్ లైన్ను అమెరికా దాటిందని, పర్యవసాలకు అమెరికా బాధ్యత వహించాల్సిందే అని ఇరాన్ విదేశాంగ మంత్రి గారు తెలిపారండి. ఇంకా సింగాయి మృతి కేసులో A2గా జగన్ గారంట, A1గా డ్రైవర్ రమణారెడ్డి, నిందితులుగా వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనీ గారంటండి. తెలిసి మృతికి కారణమయ్యారని సెక్షన్లు మార్చిన పోలీసులు. 18న మాజీ సీఎం జగన్ తాడేపల్లి నుంచి రెంటపాడులో విగ్రహావిష్కరణకు వెళ్ళడానికి కాన్వేలోని 11 వాహనాలతో పాటు 3 వాహనాలకు అనుమతించాం. కానీ ఆ నిబంధనలకు విరుద్ధంగా ఆయన తాడేపల్లి నుంచి 50 వాహనాల్లో బయలుదేరి నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటుకూరు బైపాస్ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద సింగయ్యను జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన సింగయ్యను రోడ్డు పక్కన పడుకోబెట్టినట్టు సమాచారం. 108 ఆసుపత్రికి తరలించారంటండి. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సింగయ్య భార్య లూర్దా మేరీ ఫిర్యాదు మేరకు 106 సబ్సెక్షన్ 1 కింద కేసు నమోదు చేశారంటండి. ఇక పునరావాసానికి అడుగులు. త్వరలోనే పోలవరం నిర్వాసితుల ప్యాకేజ్. తొలిదశ 38,060 కుటుంబాలకు తరలింపు. 2,300 కుటుంబాలకు 150 కోట్లు అంటండి. పునర్వాస కాలనీల కోసం టెండర్లు. భూమికి భూమి ఇచ్చేందుకు 13,000 ఎకరాల గుర్తింపు అంటండి. ఇంకా ఏది జవాబుదారితనమని ఉదాసీదాకా వ్యవహరిస్తున్న కొందరు మంత్రులు అంటండి. ప్రభుత్వం ఇరుకును పెట్టేలాగా ఉన్నతాధికారులు తీరు. నిర్ణయాల అమల్లో మీనమేషాలు లెక్కేస్తున్నారంటండి. వెరసి ప్రజా ప్రయోజనాలకు ప్రతిబంధకాలు. అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో నిత్యం సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం కలెక్టరేట్ సమావేశంలో సమర్పిస్తున్న ఫిర్యాదులపైన, ప్రజాప్రతినిధులు అందుతున్న వినతులపైన సింహభాగం రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉంటున్నాయంటండి. భూముల రీసర్వేలో వివాద పరిష్కారానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. అయినా రైతుల నుంచి సంతృప్తి పరిచారా అంటే చెప్పలేని పరిస్థితి అంటండి. వీటిపై అనునిత్యం సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయాలని రెవెన్యూ మంత్రికి ఇతర వ్యాపకాలే ఎక్కువయ్యాయనే భావన ప్రభుత్వ వర్గాల్లో ఉందంటండి. ప్రతికూలతలోనూ ఫలప్రదం అంటండి. అనంత ఉద్యాన రైతులకు కలిసి వస్తున్న ప్రత్యేక వాతావరణం. లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలే పండ్లకు రుచి, నాణ్యత అంటండి. ఇక ప్రాణం పోతున్నా పట్టించుకోరా జగన్ అని అత్యుత్సాహం, అరాచకం ఫలితం అని ఇదంటండి. సింగయ్య మృతి దర్యాప్తులో కీలకమైన అంశాలంటే, ఘటన జరిగిన తర్వాత సింగయ్యను జగన్ ర్యాలీలో పాల్గొన్న వాహనం ఢీకొందని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. అనూహ్యంగా బయటకు వచ్చిన తాజా వీడియోలో అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయం వెలుగులోకి చూసిందంటండి. ఇక ఇదేనా మీ నైతిక జగన్ అని, కనీసం బాధితుడిని ఆసుపత్రిలో చేర్చాల్సిన బాధ్యత లేదా అని అవమానీయంగా వ్యవహరించిన తీరుపై వెల్లువెత్తున్న విమర్శలు అంటండి. కాల్బుల్ హోమిసైడ్ కింద జగన్పై కేసు అంటండి. నేరం నిరూపైతే జీవిత ఖైదు ఉండొచ్చు. BNS సెక్షన్ 105 చెప్పేది ఇదే అంటండి. ఇక రక్తం అవసరం లేకుండానే మధుమేహం గుర్తింపు అంటండి. ఇక వాహనం నడిపింది AR కానిస్టేబుల్ అంటండి. మొదటి నుంచి వైకాపా అధినేత వద్దనే. ఆయన వివరాలు తెలియని పోలీస్ అధికారులు. తొలి నుంచి జగన్ వద్దే ఉన్నాడంటే ఇతను. APSP కానిస్టేబుల్కి ఎంపికైన వెంకటరమణారెడ్డి తొలి నుంచి జగన్ వద్దే ఉండేవారు. 2011లో జగన్ కడప ఎంపీగా పనిచేసే రోజుల్లోనే APSP నుంచి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కు డెప్యుటేషన్పై వెళ్ళినట్టు తెలిసింది. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలో రాకపోయినా అక్కడే కొనసాగారు. 2016లో ఆయనకు APSP నుంచి ARకు కన్వర్షన్ వచ్చింది. ప్రకాశం జిల్లాలో పోస్టింగ్ కేటాయించారు. తాను జగన్తో ఉండటం, స్థానికంగా రిపోర్ట్ చేయకుండానే తాను AR నుంచి తిరిగి జగన్ వద్దకు డెప్యుటేషన్పై పంపాలని జిల్లా అధికారులకు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం అంటండి.
పోలీస్ శాఖలో వాహన డ్రైవర్గా పనిచేయాలంటే ఎంటీ విభాగంలో నమోదై ఉండాలి. జిల్లా ఎంటీలో ఆయన పేరు కూడా నమోదు కాకపోవడం గమనార్హం అంటండి. ఇక బసవతారకం ఆసుపత్రి కృషి అద్భుతం అంట తెలంగాణ గవర్నర్ జిష్ణు వర్మ గారు తెలిపారండి. సందడిగా ఆసుపత్రి రజోత్సవం జరిగిందండి. ఇక బాలకృష్ణ ఉన్నత లక్ష్యంతో పనిచేసే గ్రేట్ హీరో అని కొనియాడారండి. ప్రజా సమస్యల పరిష్కారానికి తణుకు ఎమ్మెల్యే వినూత్న విధానం అంటండి. 9493422222 వాట్సాప్ నంబర్కు ఫిర్యాదుల స్వీకరణకు పనిచేస్తుందని తెలిపారండి. పెద్దవేగి ఆయిల్ ఫెడ్ మిల్లు ప్రైవేటీకరణ అంటండి. ఆందోళనలో ఆయిల్ పామ్ రైతులు న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులకు లేక ఆదాయం ఉన్న నిర్వహణ లేదంటండి ఇక్కడ. ఇక అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ రాజకీయం అంటండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు తెలిపారు. ఇక వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీల మార్గదర్శకాల్లో సవరణలు చేస్తున్నారంటండి. ఇక సాక్షి మీడియా నన్ను పావుగా వాడుకుందని మహిళలకు క్షమాపణ చెబుతూ త్వరలో వీడియో విడుదలంటండి. పోలీసు విచారణలో కృష్ణరాజు పశ్చాత్తాపం, ముగిసిన 3 రోజుల కస్టడీ. చంద్రబాబుపై ద్వేషం పెంచుకున్నారంటండి ఈయన. ఇక కృష్ణానదిపై తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గారు తెలిపారండి. 1వ భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ తమల్ అంటండి. ఇక గ్రామ సరిహద్దుల ఆధారంగా మైనింగ్ లీజులు నిర్ధారించండి అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రతిపాదనలు ఓఎంసీకి మేలు చేసేలాగా ఉన్నాయని లేఖ రాసిన తపాల్ గణేష్ కేంద్ర సహకార సంస్థకు పంపిన కర్ణాటక గనుల డైరెక్టర్ అంటండి. ఇక కేటీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ అంట. అందుకే ఐజీ అధికారి స్థానంలో ప్రభాకర్ రావు, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తెలిపారండి. ఇక బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు ఇవ్వండి ఆర్ కృష్ణయ్యను కోరిన కవిత గారు. ఇక ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన కాంగ్రెస్ అంట కేంద్ర మంత్రి కృష్ణరెడ్డి గారు తెలిపారు. ఓహియోలో అష్టాంగ విమాన ఆలయం అంటండి. శాస్త్రోక్తంగా 2 అంతస్తుల్లో విగ్రహాల ప్రతిష్ట. 2027 నాటికి పూర్తి కానున్న నిర్మాణం. ప్రపంచంలోనే 4వ దేవాలయం అంటండి ఇది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేత వాంగ్మూలం. వారం రోజుల్లో హాజరు కావాలని జూబ్లీహిల్స్ నేత పోలీసులు పిలుపు అంటండి. డిఎస్పీ పీజీటీ వృక్షశాస్త్రం జంతు శాస్త్రం కీ విడుదల చేశారండి. ఇక మనమే మురగన్గా మారవాలని, మార్పు తేవాలని మొదలై మురగన్ భక్తుల మహానాడులో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. వైకాపా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై నగరపాలెం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారంటండి. ఇంకా నైపుణ్య విద్యా సంస్థల కొరత చాలా ఉందని ఎస్ఆర్జీఈసీ స్థానికోత్సవంలో జస్టిస్ ఎన్వి రమణ గారు తెలిపారండి. ఇక ఏలూరు సాయ్ ఇన్ఛార్జిపై పోక్సో కేసు అంటండి. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు బాలిక ఫిర్యాదు. ఇక అనారోగ్యంతో నీరసపడిన వల్లభనేని వంశీ గారు అంటండి. ప్రమాదాన్ని వివాదాస్పదం చేయాలని పోలీసులు యత్నం చేస్తున్నారంట మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఆరోపణ. ఇక జనాల్ని మీ వాహన టైర్ కింద తొక్కుకుంటూ పోతారా అని మండిపడ్డ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు అంటండి. జగన్ నిర్లక్ష్యం నిదర్శనమని మాణిక్యం ఠాగూర్ గారు తెలిపారు. ఇక నంద్యాల జిల్లాలో బాలుడిపై పోక్సో కేసు అంటండి. ఇక పహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన 2 అరెస్ట్ చేశారు. ఇక తెలంగాణలో సరికొత్త జలపాతం అంటండి. నీళ్లతో కనువిందు చేసేవి కొన్ని, 100 అడుగులు ఎత్తు నుంచి జాలువారేవి మరికొన్ని. సాహసయాత్రతో వెలుగులోకి తెస్తున్న అన్వేషకులు అంటండి. ఇక గాజాలో 3 బందీలు మృతదేహాలు లభ్యమైనవి అంటండి. ఇక అనుకున్నదంతా అవుతుందా అని జీవనాడి హర్ముజ్ జలసంధి మూసివేత చమురు కష్టాలంటండి. ఇక చర్యలు దౌత్యంతో ఉద్రిక్తత సడలించుకోండి ఇరాన్ అధ్యక్షుడిని ఫోన్లో కోరిన మోడీ గారు. ఇప్పుడు ఇరాన్ ఏం చేయొచ్చు అంటే పశ్చిమాసియాలో అమెరికా పౌరులు సైనికులపై దాడులు చేయొచ్చు. న్యూయార్క్ వాషింగ్టన్లపై గురిపెట్టినట్లు నిఘా వర్గాలకు సమాచారం అంటండి. ముసుగు సంస్థలతో ఇరాన్ నిద్రలేపిందంటండి. అమెరికా స్థావరాలపై దాడులు చేసి రంగంలోకి చైనా రష్యాని తీసుకోవచ్చు అంటండి. ఇక ట్రంప్ నాయకత్వం చరిత్ర సృష్టించిందంట ఇరాన్పై దాడుల్ని కొనియాడిన నేతన్యాహు. ఇక ఇరాన్తో యుద్ధం చేయం, అణు కేంద్రాలను ధ్వంసం చేశామని అమెరికా రక్షణ శాఖ ప్రకటించిందండి. ఇక ఇరాన్కు అణ్వాయుధాలు ఇచ్చేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని రష్యా మాజీ అధ్యక్షుడు మొద్వదేవ్ తెలిపారండి. ఇక సిగ్నల్కు దూరంగా అత్యంత సురక్షిత బంకర్లో ఖమేనీ గారు ఉన్నారంటండి. తూర్పు నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ నీలగిరి ఇక నేడు సుపరిపాలనతో తొలి అడుగు అంటండి. ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక సమావేశం, రాజధాని నిర్మాణంలో నిర్వహణ. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గారు అంటండి. ఇక టీటీడీకు ఏసీ బస్సు విరాళించారు అశోక్ లైలాండ్ వారు. టేకాఫ్కు లండన్ విమానం 3.5 గంటల నిరీక్షణ అంటండి. అమరావతికి భూములు ఇచ్చేందుకు సిద్ధం, గ్రామ సభల్లో అభిప్రాయాలు తెలియజేసిన రైతులు. 2వ విడత భూ సమీకరణపై వేగంగా కార్యాచరణ. ఇక యోగాంధ్ర గిన్నిస్ రికార్డుల సాధనపై
ప్రధాని అభినందనలు తెలిపారండి. ఇక కియోస్కిల ద్వారాను శ్రీవారి లడ్డూలు కొనొచ్చంటండి. తిరుమలలో ప్రయోగాత్మకంగా యంత్రాల ఏర్పాటు. ఇక సజ్జలపై తాడేపల్లిలో కేసు నమోదు చేశారంటండి అనుచిత వ్యాఖ్యల సందర్భంగా. ఈ విజయం ప్రతి పౌరుడికి అంకితమని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఇక గత ప్రభుత్వం మూసేసిన పాఠశాలను తెరిచి అభివృద్ధి చేశామని మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు. ఇక ఏపీఎండిసి ఎన్సిడి జారీ చేస్తే అది రాజ్యాంగ ఉల్లంఘనే అని జగన్ గారు తెలిపారండి. ఇక అరగుండ్లు కొట్టించి మురుగునీరు తాగించి ఒడిశాలో 2 వ్యక్తులపై అమానుష చర్య అంటండి. గోవును అక్రమంగా రవాణా చేస్తున్నారనే నెపంతో ఇక ఫోన్ దొంగలించిందని 10 ఏళ్ల బాలికపై కర్కశమంట అమానుషంగా చిన్నారికి వాతలు పెట్టారంటండి. ఇక మైనర్ డిగ్రీలుగా క్వాంటమ్ టెక్నాలజీ ఏఐ అంటండి. ఇక యుద్ధ ఫలితం ఎంత అని ఇరాన్ అణు నిరాయుధీకరణక సాధ్యమేనా అని, అమెరికా దాడులతో విజయం దక్కేనా అని, ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరానా అని అనేక సందేహాలంటండి. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా ప్రారంభించిన యుద్ధంతో అనుమానాలు తీరతాయా అని, నిరాయుధీకరణ సాధ్యమవుతుందా అని, అమెరికా దాడులతో విజయం దక్కుతుందా అని, పశ్చిమ ఆసియాలో తమకు శత్రువుగా ఉన్న ఇరాన్ను ఓడించాలని ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరుతుందని, తమ దాడులపై ప్రతీకారంగా పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తే ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయని, వీటన్నిటిపై ఇప్పుడు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయంటండి. ప్రస్తుతానికైతే యుద్ధ ఫలితంపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇక నోబుల్కు ట్రంప్ను ప్రతిపాదించిన మరునాడే ఇరాన్పై అమెరికా దాడితో అడకత్తెరలో పాకిస్తాన్ అంటండి. పాక్ ప్రభుత్వంపై స్వదేశీయులు మండిపాటు. ఇక యుద్ధంలో మొదలయ్యాక ఇరాన్ 865 మందికి మృతి చెందారంటండి. 3396 మందికి తీవ్ర గాయాలు వెల్లడించిన అమెరికాలోని మానవ హక్కుల సంఘం. ఇక ఒకనాటి మిత్రులు ఏంటండి ఇరాన్ అమెరికా మధ్య శత్రుత్వం గురించి రాశారండి. ఇరాన్పై దాడుల్లో అమెరికాలో పలుచోట్ల హై అలర్ట్ ప్రకటించారు. ఈ దాడులతో ఇరాన్ను ఏం చేయలేరని, అన్ని కేంద్రాల ధ్వంసానికైతే ఇవి సరిపోవని చైనా నిపుణుల అభిప్రాయం అంటండి. ఇక ఇజ్రాయెల్ అమెరికాపై దాడి చేయమన్న హెజ్బొల్లా ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు అంటండి. రియాద్లో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఇక వర్షాకాలంలోనూ మావోయిస్టులు ఏరివేస్తామని అమిత్ షా గారు హెచ్చరించారు. రేడియేషన్ పెరిగిన దాఖలు ఏమీ లేవని IAEA తెలిపిందండి. ఇక ఒత్తిడి లేని సమాజానికి యోగా ఓ మార్గమని కొలంబియా వేడుకల్లో శ్రీ రవిశంకర్ గారు తెలిపారండి. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. పహల్గామ్ ముష్కర్లకు ఆశ్రయం ఇచ్చిన 2 ఎన్ఐఏ అరెస్ట్ చేసిందంటే వారి నుంచి ఉగ్రవాదుల వివరాలు సేకరించింది. ఇక దేశంలో కొన్ని వారాలకు సరిపడా చమురు నిల్వలున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి తెలిపారండి. ఇక ప్రపంచంలోనే అత్యధిక ఉపయోగించే కమ్యూనికేషన్ యాప్ వాట్సాప్లో యాడ్స్ ప్రసారం చేయనున్నట్లు మెటా ప్రకటించిందండి. భారత్కు వెళ్లాలనుకునే వారు జాగ్రత్తగా ఉండాలని, మహిళలకు ఒంటరిగా ప్రయాణించవద్దని అమెరికా హెచ్చరించిందండి. ఇక అమెరికా మెరుపుదాడంట అణు కేంద్రంపై టమ్హాక్ క్రూజ్ క్షిపణులతో దాడి చేసింది. చరిత్రలో చూడని స్థాయిలో ప్రతిదాడి చేస్తామని ఇరాన్ తెలిపిందండి. ఇరాన్ యుద్ధం ఆపుకుంటే మళ్ళీ దాడి చేస్తామని ట్రంప్, అమెరికా జోక్యంతో బగ్గుమన్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అంటండి. ఇక అగ్రరాజ్య దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ గారి సంభాషణ. చమురు రవాణాను అడ్డుకుంటామని, హర్ముజ్ జలసంధిని మూసేందుకు సిద్ధమైన ఇరాన్. ప్రపంచం మీద వేలాడుతున్న పెట్రోల్ ధరలకు ఎత్తంటండి. సమరంలో పైచేయి కోసం రష్యా, చైనాల సహాయం. ఇక పుతిన్తో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అంటండి. మాట వినకపోతే మళ్ళీ దాడులు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ గారు తెలిపారండి. ఇంకా నిర్ణయం అద్భుతం అంట నేతన్యాహు తెలిపింది. బాధ్యతారహితం అంట అమెరికాపై రష్యా ధ్వజమెత్తిందండి. ఇక సింగయ్య మృతికి ప్రమాదం వక్రీకరణ, చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం అంటండి. ఇక ప్రభుత్వ ఒత్తిడితోనే 3 రోజులైన మాట మార్చిన ఎస్పీ గారు అంటండి. ఇదే నిజమైతే చంద్రబాబు ప్రభుత్వం దోషి అంటున్న నిపుణులు. వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా లోపానికి ప్రభుత్వాందే బాధ్యత అంటండి. ఇక అప్పుల కోసం యథేచ్ఛంగా రాజ్యాంగ ఉల్లంఘన, చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్ ధ్వజం. ఏపీఎండిసి ద్వారా మరోసారి బాండ్లు జారీకి టీడీపీ కూటమి సర్కారు. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్పై ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని 1.91 లక్షల కోట్లతో ప్రభుత్వ ఖజానా సంపద ఎన్ఎస్డి బాండ్లు అంటండి కొనుగోలు చేసిన వారికి తనఖా. ఇక ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే అని ఈ అంశం హైకోర్టులో విచారణ ఉన్నప్పుడు బాండ్లు జారీ అనుమతించడం సరికాదంటండి. ఇక అబ్రకదబ్రా సూపర్ 6 ఇచ్చేసా అని మాయాఫెస్ట్తో నయా వంచిన. సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ 6 సహా 143 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏడాది పూర్తి ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టని కూటమి ప్రభుత్వం. సూపర్ 6 అమలు చేయకుండా ఇప్పటికే 81,000 కోట్లు ఎగ్గొట్టిన సర్కార్ అంటండి. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు, మహిళలకు నమ్మక ద్రోహం చేశారంట. రీఎంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు. ఉద్యోగులకు ఐఆర్ లేదు, 4 డిఎల్ పెండింగ్. పేదలకు 1 ఇల్లు కట్టుంటే ఒట్టు, కాపులకు మొండి చెయ్యి. ఆరోగ్యశ్రీ నిరుగారు చేశారంటండి. ప్రజారోగ్యానికి గాలికి వదిలేసిన దుస్థితి. పంటలకు గిట్టుబాటు ధర లేక రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళన.
పెంచామంటూనే విద్యుత్ ఛార్జీలు బాధలంటండి. 15,000 కోట్లతో భారమంట. మేనిఫెస్టోను మోసఫెస్టోగా మార్చారంటూ ప్రజల ఆగ్రహం అంటండి. ఏడాదిలోగా ఏం చేయకపోగా సంబరాలకు సిద్ధం. జగన్ సర్కార్ తొలి ఏడాదిలోనే 95% హామీలు అమలు చేశారంటండి. ఉపాధి అవకాశాలపై యుద్ధ మేఘాలు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తల ప్రభావం. 63% నియామకాలు నిలిపివేసిన బహుళజాతి కంపెనీలు. ఉద్యోగులపై 21% అదనపు పనిభారం. లింక్డ్ఇన్ డేటా ఆధారంగా జీనియస్ కన్సల్టెంట్ నివేదిక అంటండి. ఇక శ్మశానంలో పోడవసిన బొమ్మ. కుప్పం నియోజకవర్గంలో మరో ఆటవిక చర్య. మరవాడ గ్రామంలో జ్వరంతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు అడ్డుకున్న వైనం. సొంత పొలంలోనే ఖననం చేసుకోవాలని టీడీపీ నాయకులు హుకుం. ఇక యువతకు బాసటగా మరో పోరాటం. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నేడు యువత పోరంటండి. నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానన్న కూటమి వాగ్దానం. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తానని ప్రకటించింది. ఏడాది పూర్తయిన హామీలు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం. ఇప్పటికే నిరుద్యోగ భృతి రూపంలో 7,200 కోట్ల బకాయిలు. 2025-26 బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతికి పైసా కేటాయించని సర్కారు. 2014 ఎన్నికలను యువతను ఇదే రీతిలో వంచిన చంద్రబాబు. కలెక్టరేట్లు ఎదుట భారీ నిరసన కార్యక్రమాలు. ఇక కలవర పెడుతున్న బెబ్బుల మరణం అంటండి. ఎన్టీసీఏ లెక్కల ప్రకారం 6 నెలల్లో 91 పులులు మృతి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ప్రకారం 120 మృతివాత. టైగర్ రిజర్వాయర్లోనే చనిపోయిన 42 బొబ్బులు. ఇక దేశంలోనే ప్రశ్నార్థకంగా మారిన పులుల భద్రత. ఇక కారుతో చొక్కి చంపేశారంటండి. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వారు చూస్తే ఇదేం రాజకీయం, ఇదెక్కడ రాక్షస ఆనందం, ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా అని షర్మిల గారు సీరియస్గా కామెంట్ చేశారండి. జగన్ కారు కింద నలిగిన మానవత్వం, టైర్ కింద మనిషి పడిన బేఫికర్. స్పందించిన జగన్, ఆయన నేతలు సింగయ్యను పక్కకు లాగేసి ముందుకు. తొలుతూ ఏదో వాహనం అనుకున్న పోలీసులు, అది జగన్ ఎక్కిన కారే అని నిర్ధారణ. పోలీసుల కాంక్షలు బేకారు చేసి బల ప్రదర్శన అంటండి. డ్రైవర్ A1, జగన్ A2గా కేసు నమోదు. కారులో ఉన్న PA వైవి పేర్ని రజనీపై వీడియోలు ఆధారంగా నిందితులను గుర్తింపు. కారు టైర్ కింద వ్యక్తి పడ్డారని చూసి పట్టించుకొని జగన్. వైసీపీ నేతలు న్యాయ సలహాలతో కేసు నమోదు చేశారంటండి, ఎస్పీ గారు తెలిపారు. ఇక ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం అంటండి. 2 వారాలు గడువు ఇచ్చి 2 రోజుల్లోనే రంగంలోకి దిగిన అగ్రరాజ్యం. నోబుల్కు ట్రంప్ పేరును పాక్ ప్రతిపాదించిన మరునాడే దాడి చేశారంటండి. ఇక విచ్చలవిడిగా వాడేశారంటండి. లిక్కర్ స్కామ్ కోసం సర్కారు సంస్థలు సృష్టి. జనం సొమ్ములు చెల్లించి సొంత జేబులు నింపుకున్నారంటండి. మద్యం స్కామ్లో కళ్ళు తిరిగే నిజాలు. ఫీల్డ్ మానిటరింగ్, క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు, సొంత బ్రాండ్లు విక్రయం, నగదు నిర్వహణ బాధ్యతలు. రెండింటికి కాంట్రాక్ట్ రాజకసిరెడ్డి అంటండి. సచివాలయంపై పర్యవేక్షణకు FAO అంటండి. దాన్ని నిర్వహించింది అస్మదీయ కంపెనీ. విశాఖలో 100 మందితో కాల్ సెంటర్. మద్యం విక్రయాల సమాచారం సేకరణ. ప్రభుత్వం నుంచి 100 కోట్ల చెల్లింపు. వాటి సేవలకు మాత్రం లిక్కర్ స్కామ్ కంటండి. ఇక సంఘ విద్రోహాలకు సంక్షేమాలు కట్టంటండి. నేరగాళ్లపై కఠిన చర్యల దిశగా యోచన. రౌడీలకు రాజకీయ అండగపై సీరియస్. యూపీ తరహాలో నిర్ణయాలపై చర్చ అంటండి. బుల్డోజర్ ఎన్కౌంటర్లు కాకుండా ఇతర చర్యలు తీసుకునేలాగా ఆలోచన. సాధ్య సాధనాలపై ప్రభుత్వ పెద్దల దృష్టి అంటండి. ఇక సుపరిపాలన తొలి అడుగు. ఏడాది పనితీరుపై నేడు ప్రత్యేక సమావేశం. మంత్రులు, కార్యదర్శులు, HODలు హాజరు. MP, MLAలు, కలెక్టర్ కూడా భేటీ ముగిశాక రాత్రికి విందంటండి. ఇక దుష్టశక్తులను తరిమి కొడదామని పవన్ కళ్యాణ్ గారు అన్నారండి. ఇక బెల్ట్పై ఉక్కుపాదం అంట. కూటమి పాలనలో ఎక్సైజ్ శాఖ పటిష్టనిగా. 10,000 కేసులు నమోదు. MRP ఉల్లంఘనలపై చర్యలంటండి. 65 లక్షల జరిమానా విధింపు. STF నమోదు చేసేవి ఎక్కువ అంటండి. ఇక పెళ్ళైన నెలకే భర్తను చంపిన భార్య నువ్వంటే ఇష్టమని బతిమల్లి వివాహం చేసుకున్న యువతి. అప్పటికే ఆమెకు ఓ బ్యాంక్ ఉద్యోగితో సంబంధం అంటండి. అతడే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు సమాచారం. 5 రోజుల క్రితం గద్వాల్లో అదృశ్యమైన తేజస్వర్. ఏపీలోని పాణ్యం వద్ద మృతదేహం లభ్యం అంటండి. హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి సహకరించిందంట. పోలీసుల అదుపులో పలువురు నిందితులు. ఇక అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సజ్జలపై కేసు నమోదు చేశారంటండి. మళ్లీ మందగించిన ఋతుపవనాలు అంటండి. హిందూ మహాసముద్రం నుంచి తగ్గిన తేమగాలులు రాక ఏపీ, తమిళనాడులో వేసవి పరిస్థితులు అంటండి. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. ఇరాన్పై అమెరికా బేకర్ దాడి. మిడ్ నైట్ హ్యామర్ పేరిట ఆపరేషన్. కాళ్ళు బేరానికి రావాల్సిందే అని, ఇరాన్కు మరో దారి లేదని, యుద్ధం ముగింపునకు ఒప్పుకోవాల్సిందని, లేదంటే మరిన్ని బేకర్ల దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు హెచ్చరించారండి. శక్తి ప్రదర్శిస్తేనే శాంతి. జయప్రదంగా ట్రంప్ ప్రదర్శన. ఇజ్రాయిల్ అధ్యక్షుడు నేతన్యాహు. ఇక చరిత్రలో నిలిచిపోయేలాగా గుణపాఠం చెప్తామని ట్రంప్ సిద్ధంగా ఉండని, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా ఆరంభించింది, మేము ముగిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ గారు తెలిపారండి. ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపిస్తున్నారు. ఇక విశ్వగురువు పాత్రకి ఇదే మంచి టైం అంటండి. ముదురుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.
యుద్ధ విరమణకు ఒప్పించలేక మధ్యవర్తిగా చర్చలంటండి. తాము ఎవరి పక్షం కాదని అంతర్జాతీయ సమాజానికి భారత్ ఇప్పుడే స్పష్టీకరణ. ఇటు తృతీయ ప్రపంచ దేశాల ప్రయోజన పరిరక్షణ, దీనికి అలిన్యోద్యమే ఆసరా అంటండి. ఆ దిశగా మోడీ సర్కార్ చర్యలు గుర్తించిన ప్రపంచం అంటండి. ఇంకా స్ఫూర్తిదాయకం అంట యోగాంధ్ర గిన్నిస్ రికార్డ్. విశాఖలో యోగాలో పాల్గొనడం సంతృప్తినిచ్చిందని ఏపీలో యోగా ఉద్యమంపై మోడీ గారు ప్రశంసించారండి. ప్రతి ఆంధ్రుడి గర్వకారణం. ఇది బ్రాండ్ విశాఖ వేదికగా న్యూ రికార్డ్ అంటండి. ఇంకా శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద, జూరాల గేట్ ఎత్తివేత, 70,000 క్యూసెక్లు పైబడి నీరు విడుదలంటండి. ఇటు తుంగభద్ర నుంచి కొనసాగుతున్న నీటి ప్రవాహం రైతులకు భరోసా అంటండి. ఇక ఫిట్నెస్ లేని బడి బస్సులు అంటండి. పేరుకే కార్పొరేట్ స్కూళ్ళు, 30% పైగా బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేవు, 15% బస్సులకు నో పర్మిషన్ అంటండి. లైసెన్స్ లేని డ్రైవర్ల చేతికి స్టీరింగ్, అనుభవం లేని వారికే ప్రాధాన్యత. రవాణా శాఖ నిబంధనలు బేఖాతారంటండి. కనపడని ప్రథమ చికిత్స కిట్టులు, కాలం చెల్లిన బస్సులను తరలింపంటండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇక బోగస్ రేషన్ కార్డుల తొలగింపు, ఇంకా పూర్తిగా ఈకేవైసీ 30తో ముగుస్తున్న గడువు, ముందుకు రాని కార్డుదారులు లక్షల సంఖ్యలో పెండింగ్. రంగంలోకి రేషన్ మాఫియా, ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు, ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠండి. ఇక ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి. ఎయిర్ ఇండియా విదేశీయ సర్వీసులు తాత్కాలికంగా కుదించారంటండి. ఇక ఆడియో పరికరాల రంగంలో ప్రమాదంలో 21,000 ఉద్యోగాలు అంటండి. రేర్ ఎర్త్ లోహాలు ఎగుమతులపై చైనా ఆంక్షల కారణంగా ఎల్పినా తెలిపిందండి. ఇక పశ్చిమాసియాతో వాణిజ్యంపై యుద్ధ మేఘాలు, చమురు ధరలపైన ఆందోళన అంటండి. రష్యా, అమెరికా నుంచి చమురు దిగుమతులు పెరిగాయి. ఫెడెక్స్ వ్యవస్థాపకుడు ఫ్రెడ్ స్మిత్ మృతి చెందారంటండి. ఇక దేశంలోనే సగం విద్యుతోత్పత్తి శిలాజేతర ఇంధనం నుంచి ఏంటండి. డిజిటల్ మోసాల నిరోధానికి ఆర్బీఐ ప్లాట్ఫామ్ తీసుకొచ్చిందంటండి. ఇక రోగ నిర్ధారణ సేవల్లోకి అమెజాన్, హైదరాబాద్ సహా 6 నగరాల్లో ఇక ఏప్రిల్, జూన్లో ఇళ్ల అమ్మకాలు 19% తగ్గచ్చని ప్రాప్ ఈక్విటీ నివేదిక ఇచ్చిందండి. ఇక వెండిలో అమ్మకాలంటండి ఈరోజు ముడి చమురు దారి చూపుతుందంటండి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ పరిణామాల కీలకం. బ్యాంకు, ఔషధ షేర్లకు సానుకూలత. ఇక విశ్లేషకులు అంచనా అంటండి ఇది. ఇంక వాయుసేనలో విశిష్ట కొలువులు అంటే భారత వాయుసేనలో అత్యున్నత స్థాయిలో సేవలు అందించడానికి ఉన్న మార్గాల్లో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ముఖ్యమైనది. ఇందులో విజయవంతమైతే లెవెల్ 10 హోదాలతో విధులు నిర్వర్తించవచ్చు. సాధారణ డిగ్రీ లేదా బీటెక్ అర్హతతో పోటీ పడచ్చు అంటండి. ఇటీవల విడుదలైన ఏఎఫ్ క్యాట్ 2025 వివరాలు అంటండి. ఇంకా నోటీస్ బోర్డు చూద్దామండి ఒకసారి. ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ పాల్కాడ్లో శాశ్వత ప్రతిపాదన మేనేజర్, ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుందంటండి. అర్హత CA, CWCA తదితర విభాగాల్లో 1000 బీటెక్ ఉండాలంటండి. దరఖాస్తు ఫీజు 500 నుంచి 250 రూపాయల మధ్యలో ఉంటుందంటండి. షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూతో ఎంపిక తీసుకుంటారంటండి. పోస్ట్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ 5 జూలై అండి. పాల్కాడ్కి పంపించాలంటండి ఆఫ్లైన్లో. ఇక సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కాంట్రాక్ట్ బేస్లో 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది వివిధ విభాగాల్లో. అర్హత ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలంటండి. ఇక చిరునామా న్యూఢిల్లీకి పంపించాలంటండి. దరఖాస్తు ఆఫ్లైన్లో 100 రూపాయలు డీడీ తీసి పంపించాలండి. ఎంపిక షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూతో. వయసు ఫైనాన్స్ అండ్ అకౌంట్ పోస్టులకు 40 ఏళ్ళు ఉండాలంటండి. ఇక ప్రవేశాలు చూద్దామండి ఒకసారి. నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫరీదాబాద్ MBAలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. 2 ఏళ్ళ MBA ప్రోగ్రామ్ అంటే పవర్ మేనేజ్మెంట్. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు. లాస్ట్ డేట్ 16 జూలై అండి. ప్రవేశ పరీక్షా తేదీ 20 జూలై. ఇక నేషనల్ లా యూనివర్సిటీ న్యూఢిల్లీలో LLM ప్రోగ్రాంలో ప్రవేశానికి ప్రకటన వెలువడించిందండి. ఇది దూర విద్య, కాంట్రాక్ట్ లెర్నింగ్ మిక్స్డ్ పద్ధతిలో నిర్వహించే డిప్లొమా ప్రోగ్రామ్. UGC బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించిన LLM కోర్సుకు సమానమైంది కాదంటండి. సెప్టెంబర్ 2025 నుంచి ఆగస్టు 2026 వరకు 2 సెమిస్టర్లు కొనసాగుతుంది కోర్సు. కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ PG చేసి ఉండాలంటండి అర్హత. ఇక ఆన్లైన్లో చివరి తేదీ అప్లై చేసుకోవడానికి 31 జూలై అండి. ఇక న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తమిళనాడులో వివిధ ట్రేడ్ విభాగాల్లో 337 అప్రెంటిస్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుందంటండి. స్టైఫండ్ నెలకు 7,700 నుంచి 8,000 మధ్యలో ఉండొచ్చు అంటండి. ఇక ఎంపిక ITI డిప్లొమా డిగ్రీ పొందిన మార్కులతో. చిరునామా తమిళనాడులోని తిరువెన్నెల్లి జిల్లాకు పంపించాలంటండి. ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నమోదు చేసుకోవాలి పోర్టల్లో NATSలో. ఇక దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 21 జూలై అండి. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. టెలికాలింగ్ అంటండి లీడ్ మ్యాన్స్ మీడియా. ఇక మోషన్ గ్రాఫిక్స్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, తర్వాత హ్యూమన్ రిసోర్స్ HR అంటండి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, బిజినెస్ డెవలప్మెంట్, వీడియో ఎడిటింగ్ అండ్ మేకింగ్, కంటెంట్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటండి. వెబ్ డెవలప్మెంట్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్.
ఇవ్వండి ఈరోజు వార్తల వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.